వెల్కమ్ టు సుమన్ టీవీ. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం రామానాయుడుపల్లికి చెందిన రైతు బాబు సోమవారం పురుగుల మందు తాగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మంగళవారం రామానాయుడుపల్లికి చేరుకుని బాబు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు మృతికి కూటమి నాయకులు అధికారుల వేధింపులే కారణమని స్పష్టం చేశారు. బాబు కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామం ఉంటుందని ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. రామానాయుడుపల్లి గంగాధరనెల్లూరు పంచాయతీ రామానాయుడు పల్లిలో ఎస్సీ కాలనీ. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఏంటంటే మీకు గ్రామ కంట ఉంది. ఆ గ్రామ కంటాన్ని ఈ గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ ఒక దేవత ఉంటే అది గుడి మాన్యం అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక పొన్నుస్వామి వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇద్దరు ఇంతకుముందు కూడా నా దృష్టికి వచ్చింది. అప్పుడు కూడా నేను ఎంఆర్ఓని వాళ్ళు పంపించినాను. కమ్యూనిటీ వాళ్ళు కూడా కట్టినారు. కానీ ఇక్కడ ఉండే విలేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇక్కడ ఎంఆర్ఓ అనే అతను చంద్రశేఖర్ అనే అతను ఎంఆర్ఓగా రిటైర్డ్ అయ్యేటప్పుడు కనీసం గ్రామ కంఠం అని కూడా చూడకుండా ఇంత బాధలు జరుగుతుంటాయి. ఇది కనీసం 5-6 సంవత్సరాలు కూడా ఇది జరుగుతూనే ఉండదు. ఇది గ్రామ కంఠం కాబట్టి పట్టాలు ఇవ్వకూడదని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాను. నా దృష్టికి తెచ్చినప్పుడు కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఉండే నాయుడులు సపోర్ట్ చేసుకుని, ఆ పేర్లు ఏం పేరు వాళ్ళు, జయచంద్ర నాయుడు, చిట్టిబాబు నాయుడు, రవినాయుడు, వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండే ఎంఆర్ఓని గట్టిగా పడితే రిటైర్డ్ అయిపో అసలు గ్రామ కంఠానికి పట్టా ఇచ్చారు. దానికి సపోర్ట్ కూడా పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తూ ప్రతిరోజు ఆ బాబుని బాధించారు. వాళ్ళు వృత్తిపరంగా కూడా చాలా బాధతో కూలి చేసుకునే ఫ్యామిలీస్ వాళ్ళు. టీడీపీ బ్యానర్ని చింపాల్సినంత అవసరం అతనికి లేదు. అది వైఎస్ఆర్ పార్టీ కాదు. టీడీపీ అంటే ఒకటి ఆ పొన్నుస్వామి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళే ఇతని పైన కసి పెట్టుకొని చింపితే దానికి సపోర్ట్ చేసి నాయుళ్ళంతా వచ్చి ఇతనే చింపినాడని అతని పైన కేసు పెట్టడం, ఆ కేసులో ప్రతిరోజు ఆయన్ని తీసుకొని పోవటం, బైండ్ ఓవర్ అని చెప్పేసి ఒక సబ్జెక్టు తీసుకొని వచ్చేది 5-6 మంది పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. కానీ ఈరోజు సిఐ గారు ఆ స్టేట్మెంట్ చూస్తే చాలా ఆశ్చర్యం ఉంది. కొత్తగా వచ్చిన సిఐ గారు, అయ్యా నువ్వు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయి, తెలుగుదేశం ఇంటికాడ కూడా నువ్వు ఏం చేయాలని చేసుకో, లేదా ఇంకెవరైనా ఉంటే కూడా నువ్వు సపోర్ట్ చేయి, కానీ ఇంత దారుణమైన స్టేట్మెంట్ నువ్వు ఇస్తూ ఉండబట్టే రికార్డులే లేదంటే రికార్డులు తారుమారు చేసేది ఈజీ. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయం జరిగిందని రిపోర్ట్ ఎత్తుకునిపిస్తే అన్యాయం జరిగిన వాళ్ళ పైన న్యాయం జరగదు. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉండరు. నేను డిఎస్పీకి, ఎస్పీ గారికి కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చి ఎంక్వైరీ చేయండి. దీన్ని ఈ విధంగా వదిలే ప్రశ్నే లేదు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే వాళ్ళు ఎంత భయపడిపోయినారంటే ఉద్యోగం పోగొట్టేస్తారని ఒక భయంతో దాంట్లో చవరాలు పెట్టమన్నారు. అది కూడా ఏ విధంగా పోలీసు వాళ్ళు ఏ విధంగా చెప్పినారంటే పోస్ట్ మార్టం చేసేదానికి చవరాలు పెట్టుకుని పోయి మళ్ళీ ఇటువంటి స్టేట్మెంట్లు అంతా ఇస్తూ ఉండరు.